హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా జగదీష్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. I wish I could pretend I didn't need you, but I chance to let you know it's too long. Oh, you keep me coming. You. చూసారా వీళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో? ఎందుకంటే ఔటింగ్ వెళ్తున్నాం, అందుకనే ఇంత హుషారుగా ఉన్నారు. పిల్లలు బయటికి వెళ్తున్నామంటే ఎంత చక్కగా ఉంటారంటే యాక్టివ్గా. దట్టు ఈ కోవిడ్ టైంలో బయటికి వెళ్ళలేము, లేక బయటికి తీసుకెళ్తుంటే వాళ్ళ ఫేస్లో ఎంతో హ్యాపీగా ఉంటుంది. అర్జున్ కూడా అసలు బాగా బయట తిరగడానికి అలవాటు పడిపోయాడు. వన్స్ బ్యాక్ సీట్లో పెట్టేసేస్తానే బయటికి వెళ్తున్నామని ఆ హుషారు వచ్చేసింది అర్జున్కి. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 6 months వరకు మేము షాపింగ్ మాల్కి వెళ్ళలేదు. ఏదైనా గ్రాసరీస్ కావాలంటే వెళ్ళడము, ఏదైనా చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళడం, బట్ షాపింగ్ మాల్కి మాత్రం వెళ్ళే ధైర్యం చేయలేదు. బట్ ఇట్స్ బీన్ 6 months, మనం ప్రికాషన్స్ తీసుకుంటూ వెళ్ళొచ్చు అంటున్నారు. సో చాలా రోజుల తర్వాత మేము షాపింగ్ మాల్కి వెళ్తున్నాం కదా, సో అదో ఎగ్జైటెడ్గా ఉన్నారు పిల్లలు. అండ్ అలాగే క్యాప్షన్ చూశారు కదా, అమెరికాలో రంగుల రాట్నం అన్నాను. ఎందుకు అలా పెట్టానంటే అవునండి, రంగుల రాట్నం లాంటిదే ఇక్కడ ఉంది. అది లిపికి చాలా ఇష్టం అనమాట. సో తను ఆ రంగుల రాట్నంలో తిరగబోతుంది అని తను చాలా ఎక్సైటెడ్గా ఉంది. బట్ లాస్ట్లో తను డిసప్పాయింట్మెంట్ కూడా అయ్యింది. అది ఎందుకో నేను మీకు చెప్తాను. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట. ఈ షాపింగ్ మాల్తో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం మేము 3 years బ్యాక్ సేమ్ ప్లేస్లో ఉన్నాము. సేమ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు నేను షాపింగ్ చేసుకునేదాన్ని. అండ్ లిపి అదే షాపింగ్ మాల్లో ప్లే ఏరియా ఉండింది. ప్లే ఏరియాలో చక్కగా ఆడుకునేది. సో తను ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆ సేమ్ ప్లే ఏరియా నేను చూడబోతున్నాను. అండ్ అలాగే అర్జున్ ఉన్నాడు ఇప్పుడు. సో అర్జున్ కూడా ప్లే ఏరియాలో ఆడుకుంటాడు. సో అలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. సో మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ అయింది. బట్ చూడండి, డే లైట్ ఇంకా అలానే ఉంది. ఈవినింగ్ లైట్ అలా అర్జున్ మీద పడుతుంటే, తను ఆ సన్ రైజ్ మీద పడుతుంటే ఆడుకుంటున్నాడు చక్కగా. అండ్ ఇక్కడ 2 years లోపు పిల్లలు ఈ సీటర్లో కూర్చోవడం కంపల్సరీ అనమాట. సో ఏజ్ వైజ్ మనకి సీటర్ ఉంటుంది కంపల్సరీ. కార్ సీటర్ ఏజ్ వైజ్ వాళ్ళు యూస్ చేయాల్సిందే. సో 2 years బిలో వాళ్ళకి మాత్రం ఇలా ఆపోజిట్లో పెట్టిన సీటర్ ఉంటుంది. ఈ సీటర్లో ఎంతైనా లాంగ్ టైం కూర్చోవడం పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది. బట్ అర్జున్ కూడా నేను కొంచెం అడ్జస్ట్ అవుతున్నాడు స్లోగా. మనం పిల్లలకి ఇలా అడ్జస్ట్ అవ్వాలి అంటే ఎప్పుడో ఒకసారి బయటికి తీసుకెళ్ళడం కాకుండా కార్లో మనము ఒక 2 daysకి ఒకసారి ఒక 1/2 hour ట్రిప్ అలా మనం ప్లాన్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా సీటర్ అలవాటు అవుతుంది. సో ఇక్కడికి మేము రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మేము. సో ఇంకా షాపింగ్ మాల్లోకి వెళ్ళడమే. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ మనం ఇప్పుడు స్టోన్ బ్రేయర్ మాల్కి వచ్చాము. సో ఇదే స్టోన్ బ్రేజ్ షాపింగ్ మాల్. సో ఈ షాపింగ్ మాల్లో ఉండే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మేము చాలా హడావిడిగా స్ట్రాలర్ అన్నీ సదరేసుకొని ఇంకా బయలుదేరాము. చాలా రోజుల తర్వాత వచ్చాము కదా. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది వోల్టా కంపెనీ వల్ల ఈవీ ఛార్జింగ్. సో ఇట్స్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు అన్నమాట వీటి మీద ఏమన్నా కంపెనీస్ కొన్నప్పుడు. సో ఇక్కడ చూసారు కదా, ఈ నాబ్ అనేది ఏంటి అంటే మన ఎలక్ట్రికల్ కార్స్కు
ఛార్జ్ చేసుకునే దానికి యూజ్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఫ్రీ ఛార్జింగ్ పెట్టారనమాట. సో ఈ స్టోన్ బ్రైట్ షాపింగ్ మాల్లో మేసిస్, జేసీ పెన్నీ, అలాగే డిస్నీ ఇలాంటివి చాలా షాపింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో మనకి ఈ కార్ట్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి. కిడ్స్కి చక్కగా డ్రైవ్ చేస్తున్నట్టుగా రైడ్ ఆన్ కార్ట్స్ అవి వచ్చేసేసి వెనకాల స్టోరేజ్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందులో. సో ఈ మాల్లో టోటల్గా ఫ్యామిలీ షాపింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇటు అబ్బాయిలకి మేసిస్, జేసీ పెన్నీ చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే మొబైల్ షాపింగ్ మాల్ ఉంది, జ్యువెలరీ ఉంది. సో ఎట్ ఏ టైం ఫ్యామిలీకి సరిపడే షాపింగ్ మాల్ సరిపోతుంది. అలాగే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్ మాత్రం చాలా ఫేవరెట్ మాకు. ఫుడ్ కోర్ట్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ కనపడతాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకీస్, ఐస్ క్రీమ్స్, అలాగే సోనిక్ ఉంది, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, బరిటోస్, వాట్ ఎవర్ అన్ని ఫుడ్స్ ఉంటాయి. అండ్ ఈ కోవిడ్ టైంలో మాల్లో ఇలా ఎంట్రన్స్కి, ఎగ్జిట్కి ఇలా స్పెషల్గా గేట్స్ పెట్టారు. ఎందుకు అంటే అందరూ ఒకటేసారి వెళ్ళడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతారు కాబట్టి. సో ఇలా స్పేస్ తగ్గించి ఇలా గేట్స్ పెట్టారు. ఎగ్జిట్, ఎంట్రీ అనేది డిఫరెంట్ పెట్టారు. ఇది ఇలా చూడడం మేము ఫస్ట్ టైం అనమాట. సో మేము కూడా ఆ రూల్ అలానే మేము ఏదైతే ఎంట్రీ పెట్టారో అటు సైడ్ ఎంట్రీ వెళ్ళాము. అలాగే ఎగ్జిట్ ఎలా పెట్టారో అటు సైడు రిటర్న్ వచ్చేటప్పుడు అటు సైడు వచ్చామన్నమాట. సో దీనివల్ల మనకి కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టు ఉంటుంది. దిస్ ఈస్ లైక్ గుడ్ ఫర్ అస్. అండ్ మేబీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అనుకుంటా షాపింగ్ మాల్ అంతా చాలా ఖాళీగా ఉండింది, చాలా తక్కువ. అదే ఒక షాపింగ్ టైంలో అయితే, లైక్ థ్యాంక్స్ గివింగ్ టైంలో అయితే అసలు చాలా బిజీగా ఉంటుంది ఈ మాల్. ఎందుకంటే అన్ని స్టోర్స్ ఇక్కడే ఉన్నాయి, ఆఫర్స్ ఉంటాయి. సో చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు కదా, అక్కడెక్కడ కొంతమంది ఉన్నారు. చాలా ఫ్రీ స్పేస్. అందుకే చూడండి అటు ఇటు లిపి కూడా చక్కగా పరిగెత్తుతుంది. అండ్ ఇది వచ్చేసేసి స్టోన్ బ్రైట్ మాల్లో ఉన్న రంగుల రాట్నం లాంటిది. లైక్ ఇది ఒక హార్స్ రైడ్ లాగా కనపడుతుంది, బట్ చాలా బాగుంటుంది. అందులో పిల్లలు కూర్చుంటారు, హార్సెస్ మీద కూర్చుంటారు, లేకపోతే ఒక సీట్ అరేంజ్మెంట్లా ఉంటుంది, దాని మీద కూర్చోవచ్చు. సో ఇది చాలా సర్క్యులర్ మోడ్లో తిరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వలన, లేకపోతే క్లోజింగ్ టైం దగ్గరగా ఉండడం వల్ల మాకు ఇది క్లోజ్ చేశారు. ప్రజెంట్ ఇది క్లోజ్ అయిందని చెప్పారు. సో అదే లిపి డిసప్పాయింట్ అయిపోయింది. సో ఇంకా షాపింగ్ మాల్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే క్లోజింగ్ టైం ఇప్పుడు 7కి పెట్టారంట. అంతకుముందు 9 o'clock 10 o'clock అలా ఉంటుంది. సో ఇలా మేము రంగుల రత్నం ఎక్కలేకపోయాము. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకున్నాము. అండ్ మీతో మేము 3 years బ్యాక్ ఇదే ప్లేస్లో రంగుల రత్నం మీద ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తాను నేను. ఈ రంగుల రత్నంకి వచ్చేసరికి టోకెన్ సిస్టమ్ ఉండేది. లైక్ ఒక సెట్ ఆఫ్ మెంబర్స్కి ఒక రౌండ్లో ఎలో చేసేవాళ్ళు. ఆ టోకెన్ సిస్టమ్ ఎలా అంటే మనం అమౌంట్ పే చేసేసి ఆ టోకెన్ తీసుకోవడము. జస్ట్ లైక్ ఒక రౌండ్కి $3 అలా ఉండేది. సో $10కి 3 rounds అలా ఉండేవి, 3 or 4 rounds. సో నేను చెప్పింది లాస్ట్ 3 years బ్యాక్ ఉన్న ప్రైస్ అనమాట. ప్రజెంట్ ప్రైస్ అయితే నాకు తెలీదు. సో చూసారా, మేము చక్కగా ఇలా పిల్లలు హార్స్ రైడ్ లాగా ఎంత చక్కగా వెళ్తూ ఉంటారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ వచ్చేసేసి ఒక 1 or 2 minutes వరకు ఉంటుంది. మధ్యలో ఆ రైడ్స్లో కూడా హార్సెస్ మధ్యలో సీట్ ఉంది. లైక్ శాంటా క్లాస్ క్రిస్మస్ టైంలో వెళ్తున్నట్టుగా ఆ బండి వెనకాల ఉండే కార్ట్ లాగా ఉంటుంది. సో అందులో కూర్చుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, పిల్లలతో పాటు కలిసి మేము పెద్దవాళ్ళం కూడా హార్స్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నాం చక్కగా. ఇట్స్ లైక్ వెరీ గుడ్ మెమరీ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి మంచి మెమరీస్ ఉండే ఉంటాయి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కామెంట్ ఈజ్
మోర్ ఇంపార్టెంట్ టు అస్. కామెంట్స్ వల్ల మాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ క్లోజింగ్ టైం అవ్వడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో మేము లాస్ట్ ఫుడ్ కోర్ట్ అయినా వద్దాము అని చూస్తే ఫుడ్ కోర్ట్ కూడా క్లోజ్ చేసేసారు. ఇట్స్ లైక్ వెరీ బ్యాడ్ లక్ డే టుడే. బట్ స్టిల్ మేము బయట డిన్నర్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. సో మాల్కి దగ్గరలో ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఉంది. సో మాకు మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము, లిపి కూడా. సో అలాగే నాచోస్ అవి ఆర్డర్ చేసేసి ఇట్స్ నాట్ లైక్ ఫుల్ డిన్నర్, ఒక సింపుల్ స్నాక్ లాగా తినేసేసి మేము ఇంటికి బయలుదేరిపోయాము. దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్ ఫ్రెండ్స్.